రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారివి. ఒక్కొక్కసారి మిత్రుడిని ఓడించడం కూడా వ్యూహమే. రాజకీయ అవసరాలు అటువంటివి మరి. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో పాత మిత్రుడు జగన్కు కేసీఆర్ ఎందుకు సహాయం చేయలేకపోతున్నారు? ఆంధ్రప్రదేశ్లో జగన్ సీఎం కాకూడదని కేసీఆర్ కోరుకుంటున్నారా? జగన్ ఓడిపోతే కేసీఆర్కు వచ్చే లాభం ఏంటి? తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఓ పట్టాన అర్థం కావు. మొన్నటి వరకు వైసీపీతో బీఆర్ఎస్ దోస్తీ కొనసాగింది. దానివల్ల ఇద్దరూ లబ్ధి పొందారు. కేసీఆర్ 2019 ఎన్నికల్లో జగన్కు సహాయం అందించారు. దీనికి ప్రతిగా ఆంధ్రాలో అభివృద్ధి జరగకూడదని కేసీఆర్ కోరినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. దీనికి జగన్ సైతం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ఏపీలో గత 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమ రాలేదు. దీంతో కేసీఆర్ జగన్ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. ఒక పక్క తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ విశ్వనగరంగా పరుగులు పెడుతుంటే ఏపీని మాత్రం రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు. దీంతో పెట్టుబడులన్నీ హైదరాబాద్కు మళ్లాయి. ఏపీలో చదువుకున్న యువత హైదరాబాద్, బెంగళూరు బాట పట్టారు. ఏపీలో అభివృద్ధి శూన్యమైంది. విభజన హామీలపై కూడా జగన్ ప్రభుత్వం అటు కేంద్రం ఇటు తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తేలేదు. తాను అధికారంలోకి రావడానికి కేసీఆర్ సహాయం అందించినందుకు జగన్ పూర్తిగా కేసీఆర్కు లొంగిపోయారని ఏపీ ప్రజలు నమ్ముతున్నారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ వ్యతిరేక శక్తులన్నీ ఏ విధంగా ఏకమయ్యాయో ఈసారి ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయి. దీంతో అప్పటిలాగే ఈసారి కూడా ప్రభుత్వం మారడం ఖాయంగానే కనబడుతోంది. కర్ణుడి చావుకి 100 శాపాలన్నట్టు గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ గెలుపుకు కూడా అనేక కారణాలున్నాయి. ఇప్పుడు ఓడిపోతే అంతకంటే ఎక్కువ కారణాలే ఉంటాయి. అవి చెప్పుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. అది ఇప్పుడు అప్రస్తుతం. గత ఎన్నికలలో వైసీపీ గెలుపుకి కేసీఆర్ కూడా ఒక కారణమని అందరికీ తెలుసు. కనుక ఈసారి కూడా తోడ్పడాలని జగన్ కోరారు. కానీ ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చెల్లాచెదురైపోకుండా కాపాడుకోవడమే చాలా కష్టంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఇప్పుడు కేసీఆర్కే కష్టకాలం సాగుతోంది. దానికి తోడు లోక్సభ ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. కనుక కేసీఆర్ తెలంగాణ గుమ్మం దాటి బయటకడుగు పెట్టలేని పరిస్థితి కనబడుతోంది. ఇదీగాక ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిచి మళ్లీ గెలవాలని కేసీఆర్ కోరినట్లు రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. మళ్లీ కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరవుతారన్నది పక్కన పెడితే అమరావతి పనులు మొదలై ఏపీకి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు క్యూ కడతాయి. కనుక వాటిని చూపిస్తూ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్పుడు ఇరుకున పెట్టే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి లభిస్తుంది. కేంద్రంలో ఎలాగూ మళ్లీ బీజేపీయే వస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఎందుకంటే ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు అనుభవం, అలాగే కేంద్రంలో బీజేపీ సహకారం, పవన్ కమిట్మెంట్ కలిసి ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మలిచే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అదే జరిగితే తెలంగాణకు పెట్టుబడులు తగ్గి ఏపీలో అభివృద్ధి పెరుగుతుందని అంటున్నారు. దాంతో రేవంత్ రెడ్డి పాలనను చూపించి కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇటీవల కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో 5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలి, ప్రజలు దాని అసమర్థ పాలన కళ్లారా చూడాలి, అప్పుడే గాడిదకు గుర్రానికి తేడా తెలిసి వస్తుంది,
చీకటి చూస్తేనే కదా వెలుగు విలువ తెలిసి వస్తుందని అన్నారు. కనుక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గాడిద అని నిరూపించాలంటే ఏపీలో ప్రభుత్వం మారి అభివృద్ధి పదంలో పరుగులు తీయడం చాలా అవసరం అని కేసీఆర్ భావిస్తే అది కూడా జగన్కు మరో శాపంగా మారుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈసారి తెలంగాణ నుంచి కేసీఆర్ రాలేకపోవచ్చు, కానీ ఆయనకు చుక్కలు చూపిస్తున్న రేవంత్ రెడ్డి మాత్రం తప్పక వచ్చి చెల్లెమ్మతో కలిసి ఫ్యాన్ రెక్కలు ఊడదీయకుండా ఉండరు. త్వరలోనే ఆయన షర్మిలతో కలిసి విశాఖలో భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.